హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మనము 10థ్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ నుండి ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ఆర్జేసీ ఎగ్జామ్స్‌లో ప్రీవియస్‌గా అడిగిన ఒక 29 క్వెషన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి. ఈ వీడియో తెలంగాణ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. టీఎస్ పాలిసెట్ అండ్ టీఎస్ ఆర్జేసీ ఎగ్జామ్స్‌కి కూడా ఈ బిట్స్ యూజ్ అవుతాయి. ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి. ఓకే. ఇంకా ఏపీతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏపీకి సంబంధించి మీరు ఏ పేపర్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఏ పేపర్‌లో వచ్చేటువంటి బిట్స్ అయినా మీరు నేర్చుకోవచ్చు. ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్ చూసుకున్నట్టయితే సమ్ ఆఫ్ ద ఎక్స్‌పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156 అని ఇచ్చారు. సో, 156కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 7s ఆర్ 14 అండ్ 15 నుండి 14 తీస్తే ఇంకా 1 మిగులుతుంది. అంటే 16 మరియు 2 8s ఆర్ 16 పక్కకి యాడ్ చేయకుండా పక్కన వేయండి నంబరు. నెక్స్ట్ మళ్ళీ 2 3s ఆర్ 6, 2 9s ఆర్ 18 అంటే 6 కదా! 7లో నుండి 6 తీస్తే 1 రిమైనింగ్ 1 పక్కనేస్తే 18, 2 9s ఆర్ 18 మళ్ళీ 3 13s ఆర్ 13, 1s ఆర్. సో, టోటల్‌గా 156 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 అన్నమాట. అంటే నేను దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1 అని రాసుకోవచ్చు కదండీ! అవునా కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు సమ్ ఆఫ్ ఎక్స్‌పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టి ఇందులో ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్‌పోనెంట్స్ అంటే పవర్స్‌ని యాడ్ చేయమన్నారు. 2 + 1 3 + 1 అంటే టోటల్‌గా 4 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సెకండ్‌ది ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ ఎన్ అనేది ఇక్కడ న్యాచురల్ నంబర్ అంట. అంటే ఎన్ ఏమవ్వచ్చు 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఏ న్యాచురల్ నంబర్ అయినా అవ్వచ్చు. ఓకే. 9 పవర్ ఎన్ 9 పవర్ ఎన్ కెనాట్ ఎండ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్. అంటే ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ అయితే 9 పవర్ ఎన్ అనేది దీంతో ఎండ్ అవ్వదు అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నారు కదా! ఫస్ట్ ఎన్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి 9 పవర్ 1 అంటే 9 అవుతుంది. తర్వాత ఎన్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి. 9 పవర్ 2 అంటే 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9 ఎంత అవుతుందండి 81 అవుతుంది. నెక్స్ట్ 9 క్యూబ్ ఎన్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోండి. 81 ఇంటూ 9 అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9. సో, 81 ఇంటూ 9 అంటే 729. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇలా ఎన్ ప్లేస్‌లో మీకు ఏ న్యాచురల్ నంబర్ తీసుకున్నా అయితే 9తో ఎండ్ అవుతది. లేదంటే 1తో ఎండ్ అవుతది. ఇప్పుడు ఇది సెకండ్ 9 స్క్వేర్ 1తో ఎండ్ అయింది. 9 క్యూబ్ 9తో ఎండ్ అయింది. మళ్ళీ 9 పవర్ 4 చేస్తే మళ్ళీ 1తో ఎండ్ అవుతది. తర్వాత మళ్ళీ 9తో ఎండ్ అవుతది. ఇంక ఇలా 1, 9 మారుతుంది అంతే. కానీ ఇక్కడ ఏమన్నారు విచ్ వన్ ఆఫ్ ద కెనాట్ ఎండ్ అన్నారు. కెనాట్ ఎండ్ అంటే దీంతో ఎండ్ అవ్వదు. 1, 9 తోటి ఎండ్ అవుతుంది కదా! 2 తోటే ఎండ్ అవుతుంది. సో, 2 ఈస్ ద ఆన్సర్. సో, ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎల్‌సీఎం ఆఫ్ 12 అండ్ 42. 12కి 42కి ఎల్‌సీఎం 10m+4 అని ఇచ్చారు. ఫస్ట్ మనం 12కి 42కి ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేస్తే ఎంత అవుతుందో చూద్దామండి. 2 6 ఆర్ 12, 2 21 ఆర్ 42. నెక్స్ట్ మళ్ళీ 3 2s ఆర్ 6, 3 7s ఆర్ 21. ఇక ఈ 2 కూడా ప్రైమ్ నంబర్సే. ఐ మీన్ ఇంకా 1 టేబుల్ తప్ప ఇంకెందుకని రావు. లేదంటే డైరెక్ట్‌గా మనం చేసుకుంటాం కదా! 2 1s ఆర్ 2, 7 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. మళ్ళీ 7 1s 1 ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. 7 1s ఆర్ 7 ఈ విధంగా 1 వచ్చే వరకు చేసుకుంటాము. ఇప్పుడు ఎల్‌సీఎం అంటే ఏం చేస్తామండి? వీటినన్నిటిని మల్టిప్లై చేస్తాం. 2 3s ఆర్ 6, 6 2s ఆర్ 12, 12 7s ఆర్ 84. అంటే ఎల్‌సీఎం మనకి ఎంతొచ్చిందండి? 84 వచ్చింది. కానీ క్వెషన్‌లో ఎంతొచ్చిందన్నారు? 10m+4 అంట. అంటే 10m+4 ఈక్వల్ టు 84 +4 అటు పంపించేస్తే 10m ఈక్వల్ టు 84 +4 ఇటు పక్క వెళ్ళిపోతే -4 84 - 4 అంటే 80 mని ఇక్కడ 10 ఇంటూ చేస్తుంది అటు పంపించేస్తే m ఈజ్ ఈక్వల్ టు 80/10 అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంతండి మనకి 8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే. సో, ఇక్కడ మీరు పక్కన చూస్తున్నారు కదండీ పాలిసెట్ 2023, పాలిసెట్ 2022 అంటే ఆ ఇయర్‌లో వచ్చిన బిట్స్ అన్నమాట ఇవి. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్ కానిది ఏంటి అని అన్నారు. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ లోపల ప్రైమ్ నంబర్ ఉందనుకోండి. అది కంపల్సరీగా ఇర్రేషనల్ నంబరే అయిపోద్ది. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ 4 ఉందండి. ఇది ఇర్రేషనల్ నంబర్ అవ్వదు. ఎందుకంటే స్క్వేర్ రూట్ 4 నేను స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా! 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 వస్తది ఆన్సర్. అంటే 2 అనేది మనకి రేషనల్ గదా! అందుకని ఇక్కడ ఆప్షన్ ఏంటండి 3. నెక్స్ట్ ఫిఫ్త్ చాలా ఇంపార్టెంట్ అండి. పి అండ్ క్యూ ఆర్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ సచ్ దట్ పి ఈక్వల్ టు ఎంతంట? ఏ క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ అంట. అండ్ క్యూ ఈక్వల్ టు ఎంతంట? ఏ ఇంటూ బి క్యూబ్ అని ఇచ్చారు. ఇప్పుడు వేర్ ఏ అండ్ బి ఆర్ ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఏ, బి అనేవి ప్రైమ్ నంబర్స్ అంట. పి, క్యూ అనేవి ఏంటి? పాజిటివ్ ఇంటిజర్స్ అని అన్నా.
ఓకే. ఇక్కడ ప్రైమ్ నంబర్స్ అని ఎప్పుడైతే ఇచ్చారో, ఇవి ప్రైమ్ అంటే ఈ వాల్యూకి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఇవి వచ్చినియన్నమాట. అంటే లైక్ ఈ విధంగా మనం ఫస్ట్‌లో చేసాం కదా! అలాంటివి ఇవి. ఓకే. ఇప్పుడు ఏం అడుగుతున్నారండి? హెచ్‌సీఎఫ్ అడుగుతున్నారండి. హెచ్‌సీఎఫ్ అంటే మనం ఈ విధంగా ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్‌లో రాసుకున్న తర్వాత హెచ్‌సీఎఫ్ ఎలా చెప్తాము? హెచ్‌సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రెండిట్లోని కామన్‌గా ఉండేటువంటి బేసెస్ రాయండి. ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బేస్ అంటే కింద నంబర్. ఇప్పుడు ఏ పవర్ ఎన్ అని ఉందనుకోండి, ఇది బేసు, ఇది ఎక్స్‌పోనెంట్ అని అంటాం. సో రెండిట్లోని కామన్‌గా ఉండేటువంటి బేస్ ఏ ఉంది. అలాగే బి కూడా ఉంది. 2 రాయండి. ఇప్పుడు ఏకున్న లోయెస్ట్ పవర్ రాయండి. ఇక్కడ ఎంతుందండి లోయెస్ట్ పవర్ 1. డీకున్న లోయెస్ట్ పవర్ రాయండి. లోయెస్ట్ పవర్ అంటే 2. ఓకే. అలాగే ఎల్‌సీఎం ఏమవుతుంది? అంటే ఇక్కడ అడగలేదు. నార్మల్‌గా చెప్తున్నాను. ఎల్‌సీఎం ఏమవుతది? రెండిట్లోని మొత్తం ఇంకా బేసెస్ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ రాసేయండి. కామన్‌గా ఉండాల్సిన పని లేదు. మొత్తం అన్నీ రాసేయండి. ఇక్కడ ఏ, బిగా ఉన్నాయి. ఏ, బి ఏకున్న హైయెస్ట్ పవర్ వేయండి ఎల్‌సీఎం అన్నప్పుడు. అలాగే బికున్న హైయెస్ట్ పవర్ వేసుకోండి. ఓకే. ఇక్కడ మనకి హెచ్‌సీఎఫ్ అడిగారు కాబట్టి ఏ పవర్ 1 బి స్క్వేర్డ్ అనేది ఆన్సర్. సో, సెకండ్ ఆప్షన్. అంటే ఏ పవర్ 1 అంటే ఏ అని రాసుకోవచ్చు కదా! నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్‌లో సమ్ ఆఫ్ ఎక్స్‌పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 196 సేమ్ టు సేమ్ ఇందాక మనం ఫస్ట్ క్వెషన్ చేసాం కదా! ఆ విధంగానే 196కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేస్తే 2 9s ఆర్ 18. సో, 19లో నుండి 18 తీస్తే ఇంకా 1 రిమైనింగ్ 1 పక్కనేసుకుంటే 16 అంటే 2 8s ఆర్ 16 మళ్ళీ 2 4s ఆర్ 8 2 9s ఆర్ 18 మళ్ళీ 7 7s ఆర్ 49 7 1s ఆర్ 7. సో, టోటల్లీ 196 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో వచ్చేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్‌ని యాడ్ చేయమంటున్నారు. అంటే 2 ఇంటూ 2 2 స్క్వేర్ 7 ఇంటూ 7 7 స్క్వేర్. సో, పవర్స్‌ని యాడ్ చేసుకుంటే 2 + 1 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ బిట్ అండి. అకార్డింగ్ టు ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఇఫ్ పి ఏ ప్రైమ్ నంబర్ అంటే పి అనే ఒక ప్రైమ్ నంబరు ఏ స్క్వేర్‌ని డివైడ్ చేస్తే వేర్ ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అంట. ఓకే. దెన్ అని చెప్పి ఇచ్చారు. సో, మనకి ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్ √2, √2, √3, √4, √5 ఇలాంటివి మన ఇర్రేషనల్ నంబర్స్ అని ప్రూవ్ చేసినప్పుడు అక్కడ మనం ఇది వాడతామండి. ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ పి డివైడ్స్ ఏ అనేది వాడతాం. సో, మనకు ఆన్సర్ ఏమవుతుందండి? పి డివైడ్స్ ఏ ఆప్షన్ 3. నెక్స్ట్ 18 ఎయిత్ బిట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 30 ఈస్ హెచ్‌సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5 అంట. ఎల్‌సీఎం ఎంత అని అడుగుతున్నారు. సో, మనకి హెచ్‌సీఎఫ్‌కి, ఎల్‌సీఎంకి 2 నంబర్స్ తీసుకున్నప్పుడు ఏంటండి ఫార్ములా? హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్. ఆ 2 నంబర్స్ మనం ఎగ్జాంపుల్‌కి ఏబీ అని అనుకుందాం. సో, ఇప్పుడు హెచ్‌సీఎఫ్ 5 ఇంటూ ఎల్‌సీఎం మనకు తెలీదు కదా! ఎక్స్ అని అనుకుందాం. దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్ ఇచ్చేసారు కదండీ 30 అని. సో, 30. సో, ఎక్స్‌ని 5 ఇంటూ చేస్తున్నట్టు పంపించేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30/5 అంటే 6 ఈస్ ద ఆన్సర్. ఓకే. ఆప్షన్ 2. నెక్స్ట్ ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ ఇక్కడ ఆడ్ అవ్వాలి. అలాగే కాంపోజిట్ కూడా అవ్వాలి. కాంపోజిట్ అంటే ఏంటండి? ఫస్ట్‌లో ఆడ్ నంబర్స్ వేసేసుకుందాం. 1, 3, 5, 7 తర్వాత ఇంకా వస్తూ ఉంటాయి. కాంపోజిట్ నంబర్ అంటే ప్రైమ్ నంబర్ కానిది. ఓకే. ప్రైమ్ నంబర్ కానిది అంటే ఇక్కడ యాక్చువల్లీ 1 అనేది అటు ప్రైమ్ కాదు. అలానే కాంపోజిట్ కూడా కాదు. ఇక్కడ కాంపోజిట్ అవ్వాలి. కాబట్టి 1 అనేది ఆన్సర్ అవ్వదు. ఓకేనా అండి. నెక్స్ట్ కాంపోజిట్ అంటే ప్రైమ్ నంబర్ కానిది. ఓకే. ప్రైమ్ నంబర్ కానిదంటే ఏమవుతుందండి? 3 అనేది ప్రైము, 5 అనేది ప్రైము, అలాగే 7 అనేది కూడా ప్రైమే. తర్వాత వచ్చేటువంటి ఆడ్ నంబర్ ఏంటి? 9. 9 అనేది ప్రైమ్ కాదు. అండ్ ఆడ్ కూడా అవుతుంది. సో, ఆడ్ కాంపోజిట్ నంబర్ అతి చిన్న ఆడ్ కాంపోజిట్ నంబర్ ఏంటంటే మనకి 9. ఓకే. నెక్స్ట్ 10థ్ బిట్ అండి. √2 ఈజ్ ఇది మనందరికీ తెలిసిందే యాన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్ 11థ్ బిట్. ఇర్రేషనల్ నంబర్ అంటే మనకి ఏమవ్వాలి? డెసిమల్ ఎక్స్‌పాన్షను నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి అండ్ నాన్ రికరింగ్ కూడా అవ్వాలి. అంటే డెసిమల్స్ అక్కడితో ఆగిపోకుండా వస్తూనే ఉండాలి డిజిట్స్ అండ్ రిపీట్ కూడా అవ్వకూడదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మీరు చూసుకుంటే 0.2 బార్ అని ఇచ్చారు. అంటే 0.2222 సో, రిపీట్ అవుతుంది. ఇది నాన్ టెర్మినేటింగ్ ఇలా వస్తూ ఉంటే రిపీట్ అవుతుంది కాబట్టి ఇది రేషనల్ నంబర్. ఓకే. రేషనల్ నంబర్‌ని క్యూతో డినోట్ చేసుకుంటాము. సో, నెక్స్ట్ చూసుకుంటే 2 3/5 ఇది కూడా మనకి ఫ్రాక్షన్ కాబట్టి ఇది రేషనల్ నంబరే. అంటే ఇర్రేషనల్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే 1.21, 21, 21 ఇక్కడ చూడండి దీన్ని మనం 1.21 బార్ అని రాసుకోవచ్చు కదా! అంటే ఇది కూడా రిపీట్ అవుతుంది కాబట్టి ఇర్రేషనల్ నంబర్ కాదు. సో, మనకి పై అనేదే ఇర్రేషనల్ నంబర్. నేను ఆల్రెడీ కాన్సెప్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటున్నాయి మన ఛానెల్‌లో. అందుకు నేను చెప్పడం జరిగింది. ఓకేనా అండి. సరే. నెక్స్ట్ ఇఫ్ పి, క్యూ ఆర్ కో-ప్రైమ్స్ అంటే పి, క్యూ ఆర్ కో-ప్రైమ్స్ అంటే ఈ 2 1 టేబుల్‌లో తప్ప ఇంకెందులోని రావు. అంటే ఈ రెండిటిని డివైడ్ చేసేటువంటి నంబర్ 1 మాత్రమే. ఎగ్జాంపుల్ 2, 3 తీసుకున్నాం అనుకోండి. ఈ 2 నంబర్స్ కూడా 1 టేబుల్‌లో తప్ప ఇంకెందులోని రావు. ఎందుకంటే 1 2s ఆర్ 2, 1 3s ఆర్ 3
అంతేగాని 2, 3 ఇంకా వేరే టేబుల్స్ ఏమన్నా వస్తాయా? 2 కూడా మరి 2 టేబుల్ వస్తది కదా! అని మీరు అడగొచ్చు. 2 రావాలి. ఓకే. 1 టేబుల్ తప్ప ఇంకెందుకని రావు. అంటే అర్థం ఏంటి? ఈ రెండిటిని 1 తప్ప ఇంకేది డివైడ్ చెయ్యదు. అంటే ఈ రెండిటి యొక్క హెచ్‌సీఎఫ్ ఏమవుతుందండి? 1 అవుతుంది. అంటే కోప్రైమ్స్ ఎప్పుడైనా సరే కోప్రైమ్స్ అని అన్నప్పుడు వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది హెచ్‌సీఎఫ్ ఈక్వల్ టు 1 అన్నమాట. మరి కోప్రైమ్స్ అని ఎల్‌సీఎం ఎంత అని అడిగాడనుకోండి, ఆ 2 నంబర్స్ ఏవైతే ఇస్తారో ఆ రెండిటిని ఇంటూ చేసేయండి. ఎగ్జాంపుల్ పీ, క్యూ కోప్రైమ్స్ అని ఇచ్చి ఎల్‌సీఎం ఎంత అని అడిగాడనుకోండి, రెండిటిని ఇంటూ చేసేస్తే పీక్యూ అని చెప్పేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 13థ్ బిట్ చూసుకుంటే హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం ఆఫ్ అని చెప్పి 48, 72 అండ్ 60 ఇచ్చారు. ఇక్కడ చూడండి హెచ్‌సీఎఫ్ కట్టాల్సిన పని లేదండి. ఇక్కడ చూడండి హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం అని ఇచ్చారు. అంటే ఫస్ట్ ఉన్నది హెచ్‌సీఎఫ్. సో, మనకి ఏమేమి అవ్వడానికి ఛాన్స్ ఉంది హెచ్‌సీఎఫ్ 24, 12 అలాగే 720. సో, 720 అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే 720 అనేది వీటికన్నా పెద్దది కాబట్టి కుదరదు. ఇప్పుడు హెచ్‌సీఎఫ్ అంటే ఏంటి? మనకి ఈ మూడింటిని డివైడ్ చేసేటువంటి అతి పెద్ద సంఖ్య. అంటే అదే హెచ్‌సీఎఫ్. సో, ఇక్కడ చూడండి 24, 16 డివైడ్ చేయట్లేదు. ఓకే. కాబట్టి 24 అనేది హెచ్‌సీఎఫ్ అవ్వదు. మూడింటిని డివైడ్ చేయాలి. కాబట్టి ఇంక హెచ్‌సీఎఫ్ ఏమవుతుందండి 12 అవుతుంది. అలా చెక్ చేసుకోవచ్చు. ఈ ఎల్‌సీఎం కూడా మనం ఫైండ్ ఔట్ చేసేస్తే 6 8 జా 48, 6 12 జా 72, 6 10 జా 80, నెక్స్ట్ 2 4 6 5, నెక్స్ట్ 2 2 జారు, 2 3 జారు, నెక్స్ట్ 5 యాస్టీస్‌గా రాసుకుంటాం. ఇక్కడ చూడండి 2, 3, 5 అనేవి ఇంక 1 టేబుల్ తప్ప ఇంకెందుకని రావు. కాబట్టి ఇంక మీరు మళ్ళీ వేయాల్సిన పని లేదు. ఇక్కడితో క్లోజ్ చేసేయొచ్చు. చూడండి ఇంటూ చేసేయండి. 5 2 జా 10, 10 3 జా 30 ఇది. అండ్ ఇక్కడ 6 2 జా 12, 12 2 జా 24. సో, 24 ఇంటూ 30. సో, 24 ఇంటూ 3 అంటే 72. 72 ఇంటూ 10 అంటే మనకి టోటల్‌గా అంటే ఈ రెండిటిని ఇంటూ చేసుకుంటే డైరెక్ట్‌గా ఆన్సర్ మీకు 720 వస్తుంది. సో, 12, 720 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 2. 14th క్వెషన్. ఏ కాంపోజిట్ నంబర్ కెన్ బి రిటన్ ఇన్ యాస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఇన్ ఏ వే అండి? యూనిక్ వే. ఇది మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాము. ఓకే. అది డైరెక్ట్ క్వెషన్. నెక్స్ట్ 15 √3 ప్లస్ రూట్ అని చదవకూడదండి యాక్చువల్‌గా నేను అంటే బై మిస్టేక్ అలాగే వచ్చేస్తది షార్ట్‌కట్ కాబట్టి. స్క్వేర్ రూట్ అని చదవాలి. స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 5 అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో, స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 5 అనేది ఇక్కడ స్క్వేర్ రూట్ 3 ఇర్రేషనలే, స్క్వేర్ రూట్ 5 ఇర్రేషనలే కాబట్టి 2 ఇర్రేషనల్ నంబర్స్‌ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు మళ్ళీ వచ్చేది ఇర్రేషనల్ నంబరే. అయితే ఇక్కడ చూడండి మళ్ళీ పాజిటివ్, నెగెటివ్ అని ఇచ్చారు. స్క్వేర్ రూట్ 3 అనేది పాజిటివ్, స్క్వేర్ రూట్ 5 కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఇర్రేషనల్ నంబర్ అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ ఎల్‌సీఎం ఆఫ్ ద నంబర్స్ అని చెప్పి డైరెక్ట్‌గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ ఇచ్చేసారు మనల్ని ఇబ్బంది పెట్టకుండా. 2/7 ఇంటూ 3/4 ఇంటూ 7. నెక్స్ట్ 2 క్యూబ్ ఇంటూ 3/4 ఇంటూ 11 ఇందాకే చెప్పాను. ఎల్‌సీఎం అన్నప్పుడు మనం ఏం చేస్తామండి? రెండింటిలోనే ఉన్న డిఫరెంట్ బేసెస్ అన్నీ రాసేయండి. 2 ఉంది, 3 ఉంది, 7 ఉంది, 11 ఉంది. మొత్తం రాసేయండి. 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 11. ఇప్పుడు 2కున్న హైయెస్ట్ పవర్ వేయండి. ఎంత? 7. 3కున్న హైయెస్ట్ పవర్ వేయండి 4. 7కున్న హైయెస్ట్ పవర్ 1. 11కున్న హైయెస్ట్ పవర్ 1. సో, టోటల్‌గా మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 2/7 ఇంటూ 3/4 ఇంటూ 7/1 అంటే 7 ఇంటూ 11. సో, ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 17th బిట్. నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ 2 డిస్టింక్ట్ రేషనల్ నంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 రేషనల్ నంబర్స్ తీసుకుందాం. 1/2, 1/5 అని తీసుకుందాం. ఈ 2 కూడా రేషనల్ నంబర్సే కదా! ఎందుకంటే p/q ఫార్మ్‌లో ఉన్నాయి. q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q ఆర్ ఇంటిజర్స్. మనం డెఫినిషన్‌లో చెప్పుకోవడం జరిగింది. ఈ 2 రేషనల్ నంబర్స్ మధ్య ఎన్ని రేషనల్ నంబర్స్ ఉంటాయని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి 2 రేషనల్ నంబర్స్ మధ్య ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 163800. ఇక్కడ చూడండి ఇలా జీరోస్ ఉన్నప్పుడు ఇది 100 కదా! దీన్ని పక్కన పెట్టేయండి. అంటే 100 అంటే ఏమొస్తాయి మనకి 10 స్క్వేర్ మళ్ళీ 10 అంటే 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ అంటే దీని నుంచి మనకి 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ వచ్చేస్తది. ఈ 2 జీరోస్‌కి 100 తీసేస్తే. ఇక మనం దీన్ని కడితే చాలు చూడండి 2 8 జా 16, 2 1 జా 2 ఇంకా రిమైండర్ 1 కాబట్టి 1 పక్కనేసుకుంటే 2 9 జా 18. మళ్ళీ 3 టేబుల్ వస్తుందో లేదో చూడండి. డిజిట్స్‌ని యాడ్ చేయండి. వచ్చిన ఆన్సర్ 3తో డివిజిబుల్ అయితే 3 టేబుల్‌గా వస్తది. సో, 3 టేబుల్‌గా వస్తుంది. 3 2 జా 6 ఇంకా ఎంత రిమైనింగు 2. సో, 2 పక్కనేసుకుంటే 21 అంటే 3 7 జా 21 మళ్ళీ 3 3 జా 9. మళ్ళీ చూడండి 3 9 జా 27, 3 1 జా 3. మళ్ళీ 91 మనకి ఎందులో వస్తుంది? ఆహ్, 3 టేబుల్ అయితే రాదింకా. 7 టేబుల్‌లో చూడండి 7 1 జా 7 అండి. ఇంకా 2 రిమైనింగు. 2 పక్కనేసుకుంటే 7 3 జా 21 నెక్స్ట్ మళ్ళీ 13 1 జా అంటే టోటల్‌గా మనకేమొస్తుంది 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 13 మరి ఇక్కడ ఒక 2 స్క్వేర్, 5 స్క్వేర్ ఉన్నాయి కదా! ఇక్కడ ఒక 2 ఈ 100కి సంబంధించి 2 స్క్వేర్ అంటే టోటల్‌గా పోనీ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని ఏసుకోండి. ఇప్పుడు చూడండి ఓవరాల్‌గా 2 క్యూబు ఇంటూ 3 స్క్వేరు ఇంటూ 5 స్క్వేరు ఇంటూ 7 ఇంటూ 13. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో, ఎక్కడన్నా ఉందా ఆప్షన్‌లో?
సెకండ్ ఆప్షన్‌లో ఓకే. సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 19 హెచ్‌సిఎఫ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇందాక లాంటిదేనండి. ఏ స్క్వేర్ బి క్యూబ్ సి ఏ బి స్క్వేర్ సి హెచ్‌సిఎఫ్ ఎంత అని అడిగాడు. హెచ్‌సిఎఫ్ అంటే ఏం చెప్పాము? రెండిట్లోనే ఉన్న కామన్ బేసిస్ వేసుకోండి. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఏకున్న లోయెస్ట్ పవర్ 1, బికున్న లోయెస్ట్ పవర్ 2, సికున్న లోయెస్ట్ పవర్ 1. సో, టోటల్లీ ఏ బి స్క్వేర్ సి ఈస్ ద ఆన్సర్. ఓకే. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 0.10, 100, 1000, 1 సో ఆన్ అని చెప్పి 0, 0, 0 సో ఆన్ 1 బార్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఇది నాన్ టెర్మినేటింగు అండ్ రికరింగ్ అవుతుందా? అవ్వట్లేదా? అనేది మనం చూడాలి. ఇక్కడ చూడండి రికరింగ్ అంటే ఏంటి? ఇక్కడ 0 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 0 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 0 వచ్చింది. 0 రిపీట్ అవుతుంది కదా! ఇలా కాదు. ఒక పర్టిక్యులర్ వాల్యూ అనేది లేదా ఒక పర్టిక్యులర్ నంబర్ అనేది కాన్స్టెంట్‌గా రిపీట్ అవుతూ ఉండాలి పీరియాడిక్‌గా. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చేసాం కదా! 1.21, 21, 21 ఇలా రిపీట్ అవుతూ ఉండాలి. ఇక్కడ అలా రిపీట్ అవ్వట్లే. ఇక్కడ చూడండి 10 తీసుకున్నాం అనుకోండి. మళ్ళీ అంటే 10 తీసుకున్నాం అనుకోండి. మళ్ళీ 10 మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఏం రావాలి? 10 రావాలి. అప్పుడు రిపీట్ అవుతున్నట్టు. సో, ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ కాబట్టి మనకిది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ 21st బిట్. ఇఫ్ n ఈజ్ ఏ నేచురల్ నంబర్ దెన్ 9 పవర్ 2n మైనస్ 4 పవర్ 2n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై అని చెప్పిచ్చారు. ఇలాంటి ఇష్టం మీరు కంగారు పడకుండా n అనేది నేచురల్ నంబర్ అన్నాడు కదండీ! నేచురల్ నంబర్స్ అంటే మనం 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. ఏ నేచురల్ నంబర్ అయినా తీసుకోవచ్చు. మనం అంత పెద్దవి వద్దు చిన్నది తీసుకుందాం. n = 1 తీసుకుంటే 2 ఇంటూ 1 2 అంటే 9 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 81 మైనస్ ఇక్కడ n = 1 తీసుకుంటే 2 ఇంటూ 1 2 మైనస్ 4 స్క్వేర్ అంటే 16. సో, 81 మైనస్ 16 అంటే 71. 71 కూడా 6 సపరేట్ చేసి 65. ఓకే. అంటే నార్మల్‌గా సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఇప్పుడు 65 అనేది దేనితో డివిజిబుల్ అవుతుంది చూడండి. 15 టేబుల్‌గా వస్తదా? రాదు. 25 టేబుల్‌గా వస్తదా? రాదు. 5 టేబుల్‌గా వస్తది కదండీ! సో, ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఇలా మనము బిట్స్ లెంతీ అవ్వకుండా ఈజీగా అయిపోయే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే కొన్ని కొన్ని చేయాల్సొస్తది. అన్నీ ఇలా ఈజీగా వచ్చేస్తాయని నేను చెప్పను. కానీ కొన్ని కొన్ని మాత్రం మీకు ఈజీగా వస్తూ ఉంటాయి. అలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్? ఇర్రేషనల్ నంబర్ ఏంటని అడిగారు. పై అండి. ఓకే. ఇందాక కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ 23rd క్వెషన్ చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ సో ఆన్ ఇంటూ 20 అని ఇచ్చారు. అలాగే q ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ సో ఆన్ ఇంటూ 19 అని చెప్పిచ్చారు. దెన్ ద హెచ్‌సిఎఫ్ అడిగారు దీనికి, దీనికిని. ఇక్కడ చూడండి సో ఆన్ అంటే ఏంటి? ఇవి ఈవెన్ నంబర్స్ అండి. ఇక్కడ చూడండి 1, 3, 5 సో ఆన్ 19 వరకు అంటే ఆడ్ నంబర్స్. ఓకే. ఇప్పుడు హెచ్‌సిఎఫ్ అంటే మనం ఏం చేస్తాము? రెండిట్లోని ఉండేటువంటి, రెండిట్లోని ఉండేటువంటి కామన్ బేసెస్ మనం తీసుకుంటాము. ఓకేనా? అయితే ఇక్కడ 2 ఇందులో వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ ఆడ్ నంబర్స్ కదా! 2 మొత్తానికి తీసేయొచ్చు. ఇక 4 కూడా రాదు. కానీ 6 కూడా రాదు కదా! అని చెప్పి తీసేయొద్దండి. 6ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3. 2 ఎలాగో రాదు కాబట్టి 3 వస్తది. అంటే 3/1 అంటే 6 ప్లేస్‌లో 2/1 ఇంటూ 3/1 అని రాస్తామండి. అందులో 2 ఎలాగా మనకి ఇందులో రాదు కాబట్టి 2ని మొత్తం తీసేయొచ్చు. అంటే ఇందులో మనకి 3/1 ఒకటొచ్చింది. నెక్స్ట్ ఈవెన్ నంబర్ ఏంటి? 8. 8లో ఏమొస్తాయి? 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 కాబట్టి మొత్తం 2 కాబట్టి తీసేయొచ్చు మొత్తానికి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఈవెన్ నంబర్ ఏంటి? 10. 10లో ఏమొస్తాయి? 2/1 ఇంటూ 5/1. చూడండి 5/1 వస్తుంది. అంటే ఇదొకటుంది. 3/1 ఒకటుంది. 5/1 ఉంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈవెన్ నంబర్ ఇందులో 12. 12ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3 అంతే కదా! సో, 2 ఎలాగా రావు. ఇక్కడ ఒక 3/1 ఉంది. ఐ మీన్ ఇక్కడ ఒక 3 ఉంది. నెక్స్ట్ ఈవెన్ నంబర్ ఏంటి? 14. 14 అంటే ఏంటండి? 2 ఇంటూ 7. సో, 7 వస్తది. ఇందులో కూడా అంటే నేనేం చేస్తానంటే ఈవెన్ నంబర్స్‌లో మళ్ళీ మనం వాటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే వచ్చేటువంటి ఆడ్ నంబర్స్ రాస్తున్నాను. ఎందుకంటే హెచ్‌సిఎఫ్ అంటే కామన్‌గా ఉండాలి రెండిట్లోని కూడా. ఓకే. నెక్స్ట్ 14 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నంబర్ ఏంటి? 16. 16ని 2/4గానే రాస్తాం. కాబట్టి ఇందులో వేరే నంబర్ ఏమి రాదు. మొత్తం తీసేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది 18. 2 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ 2 లేదు కాబట్టి అంటే 3 స్క్వేర్ ఉన్నది ఇందులో. నెక్స్ట్ 20. 20ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చండి? 2 ఇంటూ 2 ఇంటూ 5. సో, 2 తీసేస్తే 5 ఉంది. అంటే టోటల్‌గా మనకి ఇందులో వచ్చేటువంటివేంటి? 3 వస్తున్నాయి. ఎన్నొస్తున్నాయి? 1, 2 ఇక్కడ 2 అంటే టోటల్‌గా 3/4 ఇంటూ నెక్స్ట్ 5 వస్తున్నాయి. 5 అండ్ ఇక్కడ ఒకటి 5 స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఇంకేమొస్తున్నాయండి? 7 కూడా వస్తుంది. అంతే కదా! ఆ! ఇప్పుడు ఇదే ఇది ఇందులో ఉండేటువంటిది. అంటే ఈ ఎక్స్‌పాన్షన్‌లో 3/4 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7/1 ఉంటుంది. ఇక ఇందులో కూడా ఇక్కడ చూడండి ఒక 3 వచ్చింది.
నెక్స్ట్, నెక్స్ట్ ఆడ్ నంబర్ ఏంటి? చూడండి రెండిట్లోని కామన్‌గా ఉండేవి చూడాలండి జాగ్రత్తగా. ఇందులో ఒక 3 వచ్చింది. నెక్స్ట్ ఆడ్ నంబర్ 5, నెక్స్ట్ ఆడ్ నంబరు 7, నెక్స్ట్ ఆడ్ నంబరు 9 వస్తది. మళ్ళీ 9 మనం 3 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! అంటే ఒక 3 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఆడ్ నంబరు 11 తీసేయండి. ఇంక ఇందులో ఎరగడం లేదు కదా! నెక్స్ట్ ఆడ్ నంబరు 13 తీసేయండి. ఇందులో లేదు కదా! నెక్స్ట్ ఆడ్ నంబర్ 15. 15 అంటే మనకు మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు? 3 ఇంటూ 5 అంటే 15లో 3 ఒకటి, 5 ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఆడ్ నంబరు 17 తీసేయండి. నెక్స్ట్ ఆడ్ నంబర్ 19 ఇది కూడా తీసేయండి. ఇప్పుడు చూడండి మనకి మొత్తం ఎన్నొచ్చినాయి 3 ఇందులో 3 పవర్ 4 ఇక్కడ కూడా 3 పవర్ 4 వచ్చినాయి. నెక్స్ట్ 5 స్క్వేర్ ఇంటూ 7 ఇప్పుడు చూడండి రెండిట్లోని కామన్‌గా ఉన్నాయి. ఇందులోని ఇది కామన్‌గా ఉంది. అండ్ ఈవెన్ నంబర్స్ ఎక్స్‌పాన్షన్‌లో కూడా ఇవి ఉన్నాయి. కాబట్టి హెచ్‌సిఎఫ్ ఏమవుతదండి 3 పవర్ 4 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 1 అన్నమాట. అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 24థ్ బిట్ అండి. ఏ పాజిటివ్ నంబర్ m ఈస్ డివైడెడ్ బై 11 అంట. అంటే mని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొచ్చిందంట? 6 వచ్చిందంట. సో, ఇక్కడ మనకి ఏంటి? చూడండి 11తో డివైడ్ చేశారు. దేన్ని? mని చేస్తే రిమైండర్ 6 వచ్చిందంట. అంతే కదా! ఇది ఎంతో తెలీదు కాబట్టి నాకు కోషంట్ q అని అనుకుంటున్నాను. సో, డివిజన్ అల్గోరిథం ప్రకారం డివిడెండ్ అంటే m ఈక్వల్ టు డివైజర్ అంటే 11 ఇంటూ కోషంట్ అంటే q ప్లస్ రిమైండర్ 6 ఓకే. ఇలాగా పక్కన పెడదాము. నెక్స్ట్ చూడండి. ఇఫ్ 4m ప్లస్ 5 చూడండి 4m ప్లస్ 5ని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతొస్తది అని అడుగుతున్నారు. అర్థమైందండి? mని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ 6 వచ్చిందంట. 4m ప్లస్ 5ని 11తో డివైడ్ చేస్తే ఆన్సర్ రిమైండర్ ఎంతొస్తది అని అడుగుతున్నారు. సో, చూద్దాం. 4 ఇంటూ m ప్లస్ 1 ఇది రాసేసుకోవచ్చు కదా మొత్తానికి. ఏంటి 11q ప్లస్ 6 ఈ ప్లస్ 5 అలాగే ఉంటది బై 11 ఓకే. చూడండి జాగ్రత్తగా. సో, ఇవి ఇంటూ చేసేసుకుంటే 4 ఇంటూ 11 44 ప్లస్ 4 ఇంటూ 6 24 ప్లస్ ఇది 5 నార్మల్‌గా ఉంటుంది బై 11. సో, 44 ప్లస్ 29 బై 11. సో, నేను ఈ 11 ఏ విధంగా రాసుకోవచ్చండి? 44 రాసుకోవచ్చు ప్లస్ 29 బై 11 అంటే ఏం లేదు 11 దీనికి, దీనికి రాసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 11తో ఇది డివిజిబుల్ అయిపోతుంది సింపుల్‌గా. ఇక్కడ డివిజిబుల్ అవ్వట్లేదు. 11 2 జా 22 ఇంకా రిమైండర్ ఎంత మిగిలిపోతుందండి? 29కి 22 తీసేయండి. అంటే 7. సో, 7 ఈస్ ద ఆన్సర్. సో, ఫోర్త్ ఆప్షన్. ఓకేనండి. ఇవి ఎక్కువ బిట్స్ అంటే మీరు మనం ఎక్కువ మాక్సిమం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఓకే. మీరసలు కంగారు పడొద్దండి. ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకొని, రివైజ్ చేసుకొని, బిట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా అలవాటవుతుంది. ఇవి కొంచెం కొత్తగానే ఉంటాయి. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్‌లో సమ్స్ మాత్రమే చేస్తాం. ఎక్స్‌ట్రాగా చెయ్యం. ఇవేంటంటే కొంచెం డిఫరెంట్‌గా అడుగుతూ ఉంటారు. అందుకని మనకు కొంచెం భయంగా అనిపించడం ఇదంతా కామన్. ఓకే. నేను 10థ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు చాలా భయం అసల. ఒక్క బిట్ చేయడానికి చాలా టైం పట్టేది. అర్థమయ్యేది కాదు సరిగ్గా. చాలా ఇబ్బంది పడేవాడిని. తర్వాత అలా అలవాటయిందనమాట. సో, మీకు కూడా అంతే. ఓకేనండి. సరే. నెక్స్ట్ చూడండి 26థ్ బిట్టు సారీ 25థ్ బిట్టు ఇఫ్ ఎల్‌సీఎం ఆఫ్ ఏ అండ్ 18 అంటే ఇక్కడ ఏ 18 ఇచ్చారు. ఎల్‌సీఎం ఎంతని ఇచ్చారు? 36 అంట. అండ్ హెచ్‌సీఎఫ్ ఎంత ఇచ్చారు? 2 అంట. అంతే కదా! ఇప్పుడు ఏ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇందాకే మనం చెప్పుకున్నాం. 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ రెండిటిని ఇంటూ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎంకి. సో, ఏ ఇంటూ 18 అంటే 18A ఈక్వల్ టు హెచ్‌సీఎఫ్ 2 ఇంటూ ఎల్‌సీఎం 36. సో, చూడండి 18 ఇక్కడ ఇంటూ చేస్తున్నట్టు పంపించేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 13/18 సారీ 2 ఇంటూ 36/18 18 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ 2 ఇంటూ 2 ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 26థ్ బిట్ అండి. స్క్వేర్ రూట్ పి ప్లస్ స్క్వేర్ రూట్ క్యూ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. యాక్చువల్‌గా ఇక్కడ మనకి చాలామంది ఇది ఇర్రేషనల్ అని పెడుతూ ఉంటారు. బట్ ఇది ఇర్రేషనల్ అని చెప్పడానికి పి అనేది ఏ నంబర్ ఇవ్వలేదు. క్యూ అనేది ఏ నంబర్ ఇవ్వలేదు. మేబీ పి ఒకవేళ 4 క్యూ ఈక్వల్ టు 9 అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? రేషనల్ అయిపోద్ది. అంటే మనకి ఇక్కడ పికి సంబంధించి డేటా ఏమీ లేదు. పి అండ్ క్యూకి సంబంధించి. కాబట్టి ఇది పర్టిక్యులర్‌గా ఇర్రేషనల్ అని చెప్పలేము. పోనీ అలా అని చెప్పేసి పర్టిక్యులర్‌గా రేషనల్ అని కూడా చెప్పలేము. ఓకే. మరి ఏమవుతుంది అంటే రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ కూడా అవ్వచ్చు. కాబట్టి సో, రేషనల్, ఇర్రేషనల్ ఉండే సెట్ ఏంటి మనకి నంబర్ సెట్టు? రియల్ నంబర్. సో, టోటల్‌గా మీరు ఏం రాయాలండి? రియల్ నంబర్ అని రాయండి. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ 27థ్ జీసీఎఫ్ అన్నా, హెచ్‌సీఎఫ్ అన్నా, జీసీడీ అన్నా ఒకటేనండి. ఏంటి
12కి, 18కి హెచ్‌సీఎఫ్. అంటే మీరు సింపుల్‌గా చూడండి ఈ రెండిటిని డివైడ్ చేసేటువంటి పెద్ద నంబర్. ఆప్షన్‌లో ఏముంది ఈ రెండిటిని డివైడ్ చేసేది చూడండి ఫస్టు. ఏముందండి 6 ఒకటే ఉంది. ఇంకేమన్నా ఉందా చూడండి. 12 ఉందంటే 12ని డివైడ్ చేస్తది. 18 డివైడ్ చేయదు. పోనీ 18 ఉందంటే 18 డివైడ్ చేస్తే 12 డివైడ్ చేయదు. 36 ఉందంటే రెండిటిని డివైడ్ చేయదు. ఓకే. కాబట్టి ఇంక 6 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 28థ్ క్వెషను. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది ఇది పాలినామియల్స్‌కి సంబంధించింది ఇక్కడ ఇచ్చేసారు. 3x మైనస్ కే అంట. పి ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అంట. కే వాల్యూ ఎంత అంటున్నాడు. ఫస్ట్ పి ఆఫ్ 1 చూద్దాం. పి ఆఫ్ 1 అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్‌లో 1 పెట్టేయడమే. చూడండి పి ఆఫ్ 1 ఎంత అవుతుందో 3 ఇంటూ 1 మైనస్ కే అంతే కదా! ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కదా! పి ఆఫ్ 1. సో, 3 ఇంటూ 1 అంటే 3 మైనస్ కే ఈక్వల్ టు 0 ప్లస్ 3 లేదా మైనస్ కేని ఇటు పంపించేయండి. సో, 3 ఈక్వల్ టు కే. అంటే కే వాల్యూ ఎంతండి మనకి 3 అవుతుంది. నెక్స్ట్ 29థ్ క్వెషన్ లాస్ట్ క్వెషన్ అండి. వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ రూట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ 3. సో, ఇది ఏ ఫార్మ్‌లో ఉందండి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మ్‌లో ఉంది. మనం దీనికి ఏం యూజ్ చేస్తాం ఫార్ములా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్‌లో ఎక్స్ ఉంది. బి ప్లేస్‌లో స్క్వేర్ రూట్ 3 ఉంది. అంటే ఏ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ బి ప్లేస్‌లో స్క్వేర్ రూట్ 3 ఉంది. బి ప్లేస్‌లో స్క్వేర్ రూట్ 3 ఉంది. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసేసాను. సో, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈస్ ద ఆన్సర్. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగే ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్స్ నేను కంపల్సరీగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరందరూ కూడా కంపల్సరీగా మన ఛానెల్‌ని సపోర్ట్ చేసి అలాగే మల్టీమాక్స్.in ఇది మన వెబ్‌సైట్ అండి. ఈ వెబ్‌సైట్‌లో మీకు మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. అవి కూడా కంపల్సరీగా రాయండి. తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఉంటాయి అందులో. కీ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.